దాని మరొకసారి భారతదేశ మార్కెట్లను అల్లకల్లోలం చేసినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే కాకుండా యుఎస్లో కూడా అక్రమంగా ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్ అధికారులకు లంచాలు ఇవ్వడం కోసం ఆ ఫండ్స్ను వాడినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అమెరికా ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనతో పాటు ఆయన అల్లుడు కొడుకు పైన కూడా మరికొంతమంది పైన కూడా అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అసలు ఏంది గౌతమ్ అదానీ చేసిన పని ఏంది? గౌతమ్ అదానీ మీ అందరికీ తెలుసు, 2014 వరకు ఆయన వ్యాపారాలన్నీ చాలా చిన్నగా ఎక్కడో మూలన ఉంటున్నాయి. వన్స్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత కుబేర్ల జాబితాల్లోకి, అలాగే ఫోర్బ్స్ జాబితాలోకి కూడా చేరిపోవడం జరిగింది. టాప్ 10లో ఉండేటువంటి ఈ పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ సగటు సామాన్యుడి బతుకులు ఎంతవరకు పోయినాయో పక్కకు పెడితే అదానీ మాత్రం అత్యంత వేగంగా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అదానీ దందాలన్నీ గతంలో కూడా హిండెన్బర్గ్ కూడా అనేక సార్లు బయటపెట్టింది. షెల్ కంపెనీల వ్యవహారం కానీ, అలాగే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా ఉంది కదా, దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. పార్లమెంట్లో జాయింట్ కమిటీ వేయాలని చెప్పి అక్కడ లొల్లి నడిచింది. అదానీ భారతదేశానికి ఎందుకు భారంగా మారిండు? అదానీ చేస్తున్నటువంటి ఈ చీకటి దందాల వల్ల ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎలాంటి లాభం లేదని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అదానీ లీగల్గా అంటే నరేంద్ర మోడీ గారి అండతోని చేస్తున్నటువంటి దొంగతనాలు చేస్తున్నటువంటి అతిపెద్ద దొంగల్లో పెద్ద దొంగగా మారిపోయిండు గౌతమ్ అదానీ. ఇక్కడ ఏంది తాజా పరిణామం ఏంటంటే, ఎవడన్నా చెర్ల చేపలు పడడానికి పోతే గాలానికి చిన్న ఎర వేస్తాడు, ఎరేసి చేపను పడతాడు. కానీ ఈడ అదృష్టం బెడిసి కొట్టింది అదానిది, ఈయన చేప వేస్తే ఎర్ర వచ్చింది అంతే. 2300 కోట్ల రూపాయలని అమెరికా పెట్టుబడిదారుల దగ్గర కలెక్ట్ చేసి ఆ పెట్టుబడి సొమ్మును తీసుకొచ్చి లంచాల రూపంలో ఇక్కడ ఈ దేశంలో అధికారులకు పంచింది అనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. సో మరి వాళ్ళకు ఎట్లా దొరికిందో ఏం కథనో కానీ, ఇండియాలో అయితే మన ఐటీకి కానీ మన ఈడీకి కానీ వీటికి దొరకదు. ఇది అదాని కాబట్టి దొరకడు. ఎవడైనా దొరకగలుగుతాడు కానీ అంటే దొరకడు. ఎవరితాను ఏం లేకపోయినా దొరికించుకోగలుగుతారు కానీ ఇది దొరకదు. ఇక్కడ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, విద్యుత్తును సౌర పలకల ద్వారా విద్యుత్ తయారు చేసి ఈ రాష్ట్రాలకు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విద్యుత్ అమ్ముతాం అనేది ఈయన ప్రాజెక్టు. దాన్ని యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసిండు. దానికి ఏం చెప్పి పెట్టిండంటే, భారతదేశంలో చేయబోయేటువంటి ఈ విద్యుత్ వ్యాపారం ద్వారా $2 బిలియన్ ఆర్జిస్తా అని చెప్పిండు. ఏది ట్యాక్స్ పోగా $2 బిలియన్ వస్తాయని చెప్పి ఆయన అందులో ఎక్స్చేంజ్ బోర్డుకి ఇచ్చేసిండు. ఆ తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ అధికారులు ఉన్నారు కదా, వీళ్ళకి ఏం చేసిండంటే, యాక్చువల్గా ఈయన 2000 సంవత్సరం నుంచి 2023 దాకా ఈ దందలేదు బిందలేదుగా ఓన్లీ కాగితాల మీద నడిపించిండు. అయితే దాన్ని ఇది ఇంకా ఉంది అని చెప్పడం కోసం అమెరికాలో వసూలు చేసినటువంటి ఆ డబ్బును ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు పంచి లేలే గౌతమ్ అదానీ గారికి ఇంకా చాలా బాగుంది, ఫ్యూచర్ బాగుంది, దీంట్లో బాగుంటుంది అనగానే అక్కడ ఇన్వెస్ట్ పెడతారు కదా. సో అట్లా కోట్ల రూపాయలు కొల్లగొట్టాలనేది గౌతమ్ అదానీ ఆలోచన. అది బయటపడ్డది. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా కీలకమైనటువంటి ఆరోపణలు కోర్టు ముందు పెట్టిండు. బహుశా భారతదేశం కోర్టులలో ఇవి జరగకపోవచ్చు. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసలు ఇక్కడ ఒకానొక దశలో ఒక జడ్జి గారే అసలు సంబంధం లేని సెక్షన్లో ఎట్లా పెడుతున్నారు అంటే, ఒత్తిడి ఉంది అండి, ఒత్తిడి ఈ ఒత్తిడి ఏందో అర్థం కాలే. ఈ న్యాయం సంగతి ఇటు పెడితే ఇక గమ్మతి విషయం,
ఈ దేశంలో అదానీ ఉంటూ అమెరికా ప్రజల్ని ముంచినోడు, ఇతన్ని అరెస్ట్ చేయాలని వెంటనే అరెస్ట్ చేయాలి. వాస్తవానికి అక్కడెక్కడో ఆరోపణ వస్తే ఇక్కడ విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రభుత్వానికి ఉన్నది. గౌతమ్ అదానీ ఏందా మరి అక్కడ ఏదో మందిని ముంచి వచ్చినవట అమెరికాలో, నీ మీద విచారణ చేయాలి, ఈ దేశం పరువు తీస్తున్నావు అనేటువంటి మాట అనాలి. కుయిక్కుమనడు నరేంద్ర మోడీ గారు, సప్పుడే చేయడు. ఉగాండా దేశంలో ఆయనకు హానర్ చేసి అవార్డు ఇచ్చేదానికి మాత్రమే నాకు తెలుస్తుంది. ఈ దేశం అంతా కోడై కూసి సెక్యూరిటీ ఎక్స్చేంజ్లు ఏది మన ఏది సెన్సెక్స్లు, నిఫ్టీలు, బిఎస్సి సెన్సెక్స్లు ఇవన్నీ డమాల్ అయి కింద పడుతుంటే కూడా ఆయనకు తెలుస్తలేదు ఇంకా నరేంద్ర మోడీ గారికి. ఎందుకు ఈ డ్రామా నరేంద్ర మోడీ గారు? ఇంకెన్ని రోజులు ఈ ప్రజల్ని మభ్య పెడతారు మీరు? నరేంద్ర మోడీ గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఈ అంశం గురించి ప్రశ్నించడం అనుకో కొంతమందికి న్యాయవాదులకు, న్యాయమూర్తులకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సరే, ఏదేమనిపించినా ఒక మాట అయితే చెప్తా ఉన్నాం. ఈ దేశం పరువు తీసేటోడు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టేటోడు, ఈ దేశానికి ముద్దు బిడ్డ అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ దొంగనే. కల్వకుంట్ల కవిత గారు కూడా ట్వీట్ చేసే ఏమని, ఆడబిడ్డ కోన్యాయం అదాని కోన్యాయమా, నా మీద ఏ ఆరోపణ అంటే ఎలాంటి ఆధారాలు లేకుండానే నన్ను జైల్లో పెట్టిరు, అన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా అదాన్ని ఎందుకు ఇడిచిపెట్టిరు అనేది కవిత అడుగుతున్నటువంటి మాట. నరేంద్ర మోడీ గారు, ఈ దేశం నిన్ను అడుగుతూ ఉంది, మీరు మా ప్రధానమంత్రి గారు కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉంది, అదాని వ్యవహారం ఇంకా మీకు తెలిసిందా? అమెరికా మన్ కీ బాత్ మీద అందిందా? అదానీలను, అంబానీలను కాపాడుతూ ఈ దేశంలో సంపద లూట్ చేయడం అనేది ఇప్పుడు మీ ముందున్నటువంటి కర్తవ్యం, గత కొంతకాలం నుంచి కొనసాగుతుంది. ఇక్కడ 2300 కోట్ల రూపాయలు, కేవలం 1600 కోట్ల రూపాయలు ఏపీలోనే వంచిందట, ఏపీ అధికారులకే. అదాని విద్యుత్ ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, విద్యుత్ కొనబోతా ఉంది. ఈ మాయమాటలు చెప్పడం కోసం, అధికారుల దగ్గర నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకుపోయి వాళ్ళకి చూపించడం కోసం. మరి గౌతమ్ అదానీ ఆయన వ్యాపారం అంతా డొల్లా. ఈ దేశంలో 6 పోర్ట్లు ఉంటే 6 ఆయనకే, పోర్ట్లు ఆయనకే అమ్మేస్త్రీ. ఇంకా మన ప్రజలంతా, మనమంతా ఎల్ఐసీలు కట్టుకుంటామా? ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకుంటాంగా, జీవిత బీమా కట్టుకుంటాం కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కట్టుకుంటాం కదా. ఈ కట్టిన తర్వాత జమైన పైసలు ఉంటాయా? ఈ పైసలన్నింటినీ నరేంద్ర మోడీ గారు అదానీ కంపెనీలో పెట్టించిండు. ఈ పైసలన్నింటినీ, ఎల్ఐసి పైసలు తీసుకుపోయి అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టించిండు. దాంతో ఏం జరిగిందంటే, నిన్న అదానీ షేర్లు కుప్పగూలి 8,000 కోట్ల రూపాయలు నష్టపోయింది ఎల్ఐసి. 8,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఎల్ఐసిని దివాలా తీయించిండు. విమానయాన సంస్థలు ప్రైవేట్ రంగం, బిఎస్ఎన్ఎల్ పని కథం చేసిండు. ఈ విధంగా దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ నరేంద్ర మోడీ గారు పైశాచిక ఆనందం పొందుతా ఉన్నాడు, గుజరాతీలకు గులాంగిరి చేసుకుంటూ. ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, ఇక్కడ మణిపూర్లో అల్లర్లు, హింసలు చెలరేగుతూ ఉంటే, పిల్లలు చనిపోతూ ఉంటే, ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మెడికల్ హాస్పిటల్లో 10 మంది పిల్లలు అగ్ని కాగుతాయి చచ్చిపోతే, ఈయన రువాండా దేశం పోయి అవార్డు తీసుకుంటాడు. రువాండా, యుగాండా అటు మొత్తం అవార్డుల పని మీద పడ్డాడు ఇప్పుడు సారు. ఇది ఎక్కడి కథ? ఎటు పోతుంది దేశం? కలిసి ఉంటేనే కలదు సుఖం అంటాడు. అదాని ఈయన కలిసి ఈ సుఖం అనుభవిస్తూ ఉన్నారు. అందుకోసమే ఇక భారతీయ జనతా పార్టీ కథ అటు పెడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనట. ఎవరన్నా నమ్ముతారా? ఎవరన్నా నమ్మి ముచ్చటనేనా? మొన్న ఢిల్లీకి పోయింది ఎందుకు? మిమ్మల్ని విచారించాలని, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఫైల్ గవర్నర్ గారికి పంపితే, గవర్నర్ గారి దగ్గర 20 రోజుల నుంచి ఎట్లా పెండింగ్ ఉంటుంది? దేనికోసం పెండింగ్ ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న.
గవర్నర్ గారు ఎందుకు అనుమతిస్తలేడు కేటీ రామారావు విచారణ కోసం అనేది ప్రజల్లో వస్తున్నటువంటి సందేహం. ఎవరు కలిసిరు అన్నట్టు ఇక్కడ ఢిల్లీకి పోయి వచ్చినావు, ఖట్టర్ను కలిసినా అని చెప్తివి. కలిసింది ఖట్టర్నా లేకపోతే మోడీనా, అదానినా, అంబానీనా, ఎవరిని కలిసి వచ్చినావు అక్కడ? ఇది స్పష్టం చేయాలి. ఇవాళ కవిత గారు జైలుకు పోయిరు. ఆమెకు 2 కేసుల్లో బెయిల్ వస్తుందన్న విషయం ప్రపంచం కంటే ముందు మీకు ఎరక తీసుకొని వస్తుంది. సరే, సహజంగా రావాల్సిందే, బెయిల్ వస్తుంది. కానీ ఇన్ని విషయాలు మీకు ముందే ఎట్లా తెలుస్తా ఉన్నాయి? మరి ఇది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ 2 ఒక్కటే. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 ఒక్కటే. బట్టగాల్చి కాంగ్రెస్ పార్టీ మీద వేసి ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా అదానిని అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాడు. మీరు చెప్పురు ఫస్ట్ ఆ మాట. మన కేసీఆర్తో చెప్పించండి ఈ మాట. అందుకోసమే అదానిని అరెస్ట్ చేయాల్సిందే. ఈ సెబీ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె, ఆ తర్వాత ఈ ఇండియన్బర్గ్ రిపోర్ట్లు, వీటన్నిటి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాల్సిందే. మన ఐటీలు, మన ఈడీలు చలికాలం అని బజ్జుకొని ఉంటాయి. ఇక సామాన్యుల మీద, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద, వీటి మీద పనిచేస్తూ ఉన్నాయి. అవి ఇది 100% ఆరోపణే, మేము చేస్తున్నటువంటి ఆరోపణ. రైట్గా అదాని సంగతి ఇంకేమేమి ఉన్నాయి, ఏం కథ లోపలికి పోయినాక చూద్దాం. కానీ ఒకసారి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో బీసీల రాజకీయ స్థితిగతుల పైన ఒకసారి లుక్ వేద్దాం. డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ హుస్నాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 2,27,227 మంది ఓటర్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే బీసీ ఓటర్లు 64.14% ఉన్నారు. బీసీ ఓటర్లు 64.14, అంటే 2,27,000 ఓటర్లో 1,45,000 మంది ఓన్లీ బీసీలు. నంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 33,766 మంది ఉన్నారు. అంతే, వాళ్ళందరూ కలిపి ఓసీలంతా కలిపి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్టెడ్ ఎన్నిసార్లు అంటే 4 సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈ 4 బీసీలు 3 సార్లు. బీసీలేనా 3 సార్లు కాదు, విడుదల సతీష్ 2 సార్లు ఉన్నాడు. అప్పటికే విడుదల సతీష్ బీసీ కాదు కదా. కాదు 2 సార్లు ఉన్నాడు కదా. బీసీలు ఒక్కసారి ఎన్నికల్లో గెలిస్తే ఓసీలు 3 సార్లు గెలిచారు. ఇది అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ తర్వాత వడితెల సతీష్ కుమారు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి. ఈయన 2 సార్లు గెలిచిండు, ఈయన ఒక్కసారి మాత్రమే ఇక్కడ బీసీ పొన్నం ప్రభాకర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇక 2023 ఎలక్షన్స్ ఓట్ షేర్ ఎట్లా ఉందనంటే పొన్నం ప్రభాకర్ గారికి 1,00,000 ఓట్లు వచ్చినాయి. 1,955 ఓట్లు, 48.84% వస్తే, ఇక బీఆర్ఎస్ వడితెల సతీష్ కుమార్కు 81,611 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి 8,338 ఓట్లు మాత్రమే ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ వడితెల సతీష్ కుమార్, ఈయన సామాజిక వర్గం. వెలమనే క్లియర్ కాదు, బ్రాహ్మణ సామాజిక వర్గం కాదు వీళ్ళకు, అంతే అత్యంత లేకపోతే వాళ్ళు అదే బ్రాహ్మణ్. రైట్గా జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ సంగతి చూస్తే జెడ్పీటీసీలు 7 ఉన్నారు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి. హుస్నాబాద్ అన్రిజర్వ్డ్ కాబట్టి రెడ్డికి ఇచ్చేసారు. ఇక చిగురు మామిడి బీసీగా అయింది కాబట్టి బీసీ, కోయడా అన్రిజర్వ్డ్ ఓసీ, సైదాపూర్ అన్రిజర్వ్డ్ ఓసీ, భీమదేవరపల్లె బీసీకి వచ్చింది బీసీ, అది ఎలకతుర్తి ఎస్సీ, అక్కన్నపేట ఎస్టీ. ఇక్కడ బీసీలకు 7 బీసీలకు రిజర్వ్ అయిన స్థానాలు తప్ప ఇంకోటి రాలే. ఇక్కడ అప్పర్ క్యాస్ట్ ఓసీ, వైశ్య, వెలమ 3 కలిసి వీళ్ళ జనాభా మొత్తం 33,000. 33,000 ఉన్నోళ్ళు 3 జెడ్పీటీసీలు అయ్యారు. 1,45,000 ఉన్నటువంటి బీసీలు కేవలం 2 జెడ్పీటీసీలు మాత్రమే అయ్యారు. 64.14% ఉన్నటువంటి బీసీలు 2 జెడ్పీటీసీలు అయ్యారు. బట్ 14.86% ఉన్నటువంటి ఓసీలు 3 జెడ్పీటీసీలు అయ్యారు. పొన్నం ప్రభాకర్ గారు ఈ పిక్చర్ మారిపోవాలి. ఎందుకంటే
మీరు బీసీ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి మీరు ఈ పిక్చర్ మార్చాలి. ఇది తక్షణం మార్చాల్సినటువంటి సమయం వచ్చింది. ఇది హుస్నాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్. ఒకసారిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అయితే నిన్న ఎవరు తోట లక్ష్మీకాంతారావు గారి పైన ఏది గాంధీ భవన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి. ఏంది అని అంటే లక్ష్మీకాంతారావు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఈ ఏది మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు అమ్ముకున్నాడు అనేటువంటి ఆరోపణ ఆయన మీద చేశారు. అయితే విషయం ఏంటంటే నాకు ఈ ప్రశ్న పత్రాలు వచ్చినాయి. అభ్యర్థి పేరు జి సౌజన్య, తండ్రి లేదా భర్త రమేష్, స్త్రీయా పురుషుడా ఫీమేల్, ఆ తర్వాత వయసు 24, ఆధార్ నెంబరు, విద్యార్హతలు బీఈడి బీఎస్సీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నెంబరు సో అండ్ సో వేసారు, పార్టీలో నిర్వహించిన పదవులు, ఆ తర్వాత మేము మీకు ఏఎంసీ చైర్మన్ ఎందుకు ఇవ్వాలి అన్నదానికి 10 మార్కులకు 4 మార్కులు, ఏఎంసీ చైర్మన్ యొక్క పాత్ర ఏంటి అనుకున్నప్పుడు 5 మార్కులు, 10 మార్కులకు సమాజం యొక్క అభివృద్ధికి మీరు ఎలాంటి పాలన అందిస్తారు, ఎడ్యుకేషన్ అనేది 3, కాంగ్రెస్ పార్టీకి మీరు అందించిన సహకారం ఏమిటి అనే దానికి 4 మార్కులు. ఇట్లా 4/10 రిజల్ట్ ఇక్కడ వచ్చింది. ఇట్లా ఏది సౌజన్యది, ఇది పూజది, ఇది చికోటి మనోజ్ది, ఈయన బీటెక్ చేశాడు. సో ఇట్లా ప్రశ్న పత్రాలు అన్నీ తయారు చేసి ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్కు పరీక్ష నిర్వహించి చరిత్ర సృష్టించినటువంటి ఎవరు జుక్కల ఎమ్మెల్యే ఆయన చరిత్ర సృష్టిస్తే ఆయన మీద ఫిర్యాదు చేయడానికి నిన్న కొంతమంది వచ్చారట. సో వాస్తవానికి జుక్కల ఎమ్మెల్యే పరీక్ష నిర్వహించి నేను అందుకోసమే వీడియో ఫుటేజ్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పానంటే అవి లేవు కానీ పరీక్షలు అయితే నిర్వహించమన్నా ఇదే పరీక్షలు అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. సో ఆన్సర్ పేపర్ కూడా పంపించారు. వెలుగు దినపత్రిక చూద్దాం. రాష్ట్రపతికి ఘన స్వాగతం. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 10:30 శిల్పకళా వేదికలో లోక్ మంథన్ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12:05 తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. నిన్న గవర్నర్ ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆమెకు స్వాగతం పలకడం జరిగింది. శుక్రవారం మొన్న గురువారం సాయంత్రం. డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు వచ్చే నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్ టికెట్లు డిసెంబర్ 9 నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు అందుబాటులో ఉండబోతున్నాయి. అంటే కొలువుల్లోకి కొత్త కానిస్టేబుల్స్ 8,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 19 పీటీసీలో 9 నెలల ట్రైనింగ్ పూర్తి. అకాడమీ పీటీసీలో పాసింగ్ అవుట్ పెరేడ్. రాష్ట్ర పోలీస్ అకాడమీలో చీఫ్ గెస్ట్ గా హాజరైన డీజీపీ జితేందర్ రాజకీయ ప్రేరేపిత హింసను ఎదుర్కోవాలని సూచన. ఇక గురువారం కరీంనగర్లో పాసింగ్ అవుట్ అనంతరం తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్న కానిస్టేబుల్. తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తూ ఉండు వాళ్ళని నిలబెట్టి పాపం వాళ్ళని చూడరాదు, వాళ్ళకి ఎంత గౌరవం. పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా 8,047 మంది కానిస్టేబుల్ చేరబోతున్నారు. 2,338 మహిళా కానిస్టేబుల్ సహా సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఐటీ అండ్ కమ్యూనికేషన్లో విధులు నిర్వహించనున్నారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ను వేధిస్తున్న సిబ్బంది కొరత తీరనుంది. కానిస్టేబుల్ పోస్టుల కేటాయింపులతో ఆయా పోలీస్ స్టేషన్లో ఖాళీలు కూడా భర్తీ కానున్నాయి. హైదరాబాద్లోని రాజబహదూర్ వెంకట్రామరెడ్డి పోలీస్ అకాడమీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 19 పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ 2024 బ్యాచ్ స్టైఫండరీ క్రెడిట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ 9 నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. గురువారం వారు పాస్ అవుట్ అయ్యారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా యూనిట్స్లోని ట్రైనింగ్ సెంటర్స్లో కానిస్టేబుల్ 4వ దీక్షాంత్ పరేడ్ ఘనంగా జరిగింది. ఆల్ ద బెస్ట్ అందరికి, కంగ్రాచులేషన్స్. ఇక మోదీకి గయానా ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు. మోడీకి ఇగో ఈయనకు చూడు, కాంట్రాక్ట్ల కోసం అదాని లంచాలు. కాంట్రాక్ట్ల కోసం అదాని లంచాలు కాదు, ఈ అదాని వాడ బొమ్మ కానీ కాంట్రాక్ట్ల కోసం లంచాలు. ఓకే, అంటే అది హెడ్లైన్లో కలిసిపోయింది. కాంట్రాక్ట్ల కోసం అదాని లంచాలు. 5 రాష్ట్రాల్లో 2,200 కోట్ల ముడుపులు. ఏపీలోనే 1,750 కోట్లు. 2021 నుంచి 23 మధ్య నడిచిన భాగోతం. న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు. గౌతమ్ అదాని, ఆయన మేనల్లుడు, మరో 6గురిపై అరెస్ట్ వారెంట్. అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేశారని ఆరోపణలు. దేశంలో రాజకీయ దుమారం, నిరాధార ఆరోపణలన్న అదాని గ్రూపు. ఈయన మీద ఏదొచ్చినా
అదాని గారికి సరిదైతే నరేంద్ర మోడీ గారు దుమ్ముతారు, ఈయన వానలు తడిస్తే ఆయన గోలేసుకుంటాడు. పారిశ్రామిక దిగ్గజం అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానిపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ అయింది. గౌతమ్ అదాని, ఆయన మేనల్లు సాగర్ అదానితో పాటు మరో 6గురికి కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు ఒక ఆయన సోషల్ మీడియాలో ఏం పెట్టిందంటే, చూసినవా మన భారత జాతి ముత్తు బిడ్డ ఆంగ్లేయుల పొంపలు ఎట్లా ముంచిండో అదిరా హిందుత్వం అంటే అని పెట్టిండు ఆయన. అదానితో పాటు మరో 6గురికి కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు వ్యక్తులకు అవి ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు వ్యక్తులకు 2200 కోట్ల లంచాలు ఇచ్చారని కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా కెనడా కంపెనీతో కలిసి విచారణను అడ్డుకునేందుకు కుట్ర చేశారని మరో కేసు ఫైల్ అయిందట. అంటే అమెరికా కోర్టులో విచారణ జరగకుండా కెనడా కంపెనీ తోటి ఇది అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిందట. అది కూడా ఫైల్ అయిందట. ఈ లంచాల్లో ఏకంగా 1750 కోట్లు, అంటే 2021 నుంచి 2023 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆఫీసర్లు వ్యక్తులకు ఇచ్చినట్లు బయటకు వచ్చింది. ఆ టైంలో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదానిపై వచ్చిన తాజా ఆరోపణలు కేసుతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. కాగా న్యూయార్క్ కోర్టులో నమోదైన అభియోగాలు నిరాధారమని, వాటిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని అదాని గ్రూప్ ప్రకటించింది. తాము చట్టబద్ధంగా నడుచుకుంటూనే వ్యాపారాలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. అయితే మరి ఇక్కడ మన కోర్టుకు పోయి దాని మీద స్టే చేస్తాడేమో, మరి మన కోర్టులకు పోయి రాజకీయ దుమారం. అదానిపై వచ్చిన తాజా ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ రాజుకుంది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ వ్యవహారంపై పార్లమెంట్ అట్టుడికే అవకాశాలు ఉన్నాయి. సో ఇక చూసుకో, ఇటు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది సోమవారం నుంచి, ఇటు ఈయన ఏముండదు, నరేంద్ర మోడీ గారు కొట్టిన పిండి లెక్క ఇట్లుంటాడు. అప్పుడు స్పీకర్ గారు అంటారు జేపీసీ అవసరం లేదని చెప్పేస్తాడు. ఎందుకు అదే అరెస్టు చేయాల్సిందే. అమెరికా భారత చట్టాలను అదాని ఉల్లంఘించాడు. ఆయనను మోదీ కాపాడుతున్నాడు. రాహుల్ తాజా ఆరోపణలపై జేపీసీ విచారణ చేపట్టాలి. సెబీ చీఫ్ పైన ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్. కావాలనే మోడీని టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్ అవుతుంది. కావాలనే కాపాడుతున్నారా మరి? స్టాక్ మార్కెట్ డమాల్. ఇండెక్స్లపై అదాని కేసు ప్రభావం ఇన్వెస్టర్లకు 5.27 లక్షల కోట్లు లాస్ అయిపోయిందట. 22% వరకు పతనమైన అదాని గ్రూప్ షేర్లు, పలు సంస్థల మార్కెట్ క్యాపిటల్ 2.19 లక్షల కోట్లు డౌన్. అదాని కంపెనీలో వాటాలున్న ఎల్ఐసికి 8,683 కోట్లు నష్టం వచ్చిందట. చూసుకో, అదాని గారు ఒక్కడే మునుగడు, మీదున్న కాపాడుతాను కూర్చుని కూడా కిందికే గుంస్తాడు. ఆ టైపే. నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్. యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గురువారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రతి 20 మందిలో 5గురికి దగ్గు, సర్ది. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో భారీగా ఓపీ. రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం. చలి వల్ల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెరిగిన పొల్యూషన్. ఎయిర్ క్వాలిటీ తగ్గడంతో పలుచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేసిన పీసీబీ. రాష్ట్రంలో ప్రతి 20 మందిలో 5గురు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఒక్కసారిగా చలి పెరగడంతో వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభించాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగింది. ఫలితంగా ఎయిర్ క్వాలిటీ తగ్గి అస్వస్థతకు గురవుతున్నారు. 4-5 రోజుల నుంచి అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్లో అవుట్ పేషెంట్లు భారీగా పెరిగారు. ఇందులో ఎక్కువ మంది సర్ది, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఏం జ్వరమో తెలుసుకునేందుకు బ్లడ్ టెస్టులు చేయించుకుంటా ఉన్నారట. ప్రతి 20 మందిలో 5గురికి దగ్గు, సర్దట. వాతావరణం కూడా చాలా చలి పెడతా ఉంది. వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సెషన్స్. ఇక సభ ముందుకు కులగణన వివరాలు, ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చ. ఇక అదే రోజు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. ఆలోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఛాన్స్ ఉందంట. వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఇక ఉక్రెయిన్పై ఖండాంతర క్షిపణులతో రష్యా దాడి. అణ్వాయుధ పాలసీని సవరించిన మరుసటి రోజే ప్రయోగం. 60 ఏళ్ల క్రితమే ఐసీబీఎంల తయారీ అట. యుద్ధంలో ప్రయోగించడం మాత్రం ఇదే ఫస్ట్ అట. అది ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణి వేసిరట. 5,000 కిలోమీటర్లు కొడుతుందట. కరెంటు ఖర్చు లేకుండా కరువు తీరా పంటలు. కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో 1.55 కోట్ల టన్నుల వరి దిగుబడి. ఇక పంప్ హౌజ్ల కరెంటు బిల్లే ఏటా 4,000 కోట్ల రూపాయలు. ఈ ఏడాది మోటార్ నడవకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఆదా
అయితే 2019 నుంచి 2021 వరకు పంపులు నడిపినా 1 కోటి టన్నులే దిగుబడి వచ్చింది. ఇక ఈ ఏడాది వర్షాలు మంచిగా పడడంతో నిండిన ప్రాజెక్టులు, వాటితోనే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఈ కాళేశ్వరం సంబంధం లేకుండానే 1,55,00,000 టన్నుల వరి దిగుబడి వచ్చింది. మేము కోటి టన్నుల దిగుబడి చేసినాం అట్లా ఇట్లా అన్నాడు. కాళేశ్వరంతోనే చేసినాం, కాళేశ్వరము అన్నాడు. అది కాళేశ్వరం లేదు, మనం లేదు, ఏది లేకున్నా కానీ అవుతుంది. ఇదంతా కూడా ఏంటంటే వర్షాలు పడ్డాయి. అది ఏంది పోస్టర్ ఏంది ముల్లా వచ్చిరా వాళ్ళు రైట్. హలో కుమ్మరా, హలో బీసీ, చెలో హాలియా, కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ట కొరకు అడ్డంకులు తొలగించుకున్నటకు సమావేశం. నవంబర్ 24న రాష్ట్రంలోని కుమ్మర్లంతా బీసీ నాయకులతో జత చేసుకొని హాలియాకు తరలిరండి. కార్యక్రమానికి బీసీల ముద్దు బిడ్డ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు హాజరవుతా ఉన్నారు. సో ఇక్కడ మొల్లమాంబ ఎవరైతే ఉన్నారో దా రండి, దా బీసీ సోదరా దా. గతంలో మనం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమని? మొల్ల విగ్రహానికి సంబంధించినటువంటి దిమ్మెలను మీరు కూల్చివేయడం జరిగింది. దానికి మీరు చెప్పినటువంటి కారణాలు సాహేతుకంగా లేవు. అక్కడ మాధవరెడ్డి విగ్రహం ఉండొచ్చు, కానీ ఈ బీసీల ఆత్మగౌరవంగా ఉన్నటువంటి మొల్లమాంబ, ఈ కుమ్మర బిడ్డ, ఈ మొల్లమాంబ విగ్రహాన్ని పెట్టుకుంటే జేసీబీతోని ఆ దిమ్మెను లేపి ట్రాక్టర్లు వేసుకొని పోయినటువంటి పరిస్థితి. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, నిజంగా ఆడ హైవేకి విగ్రహాలు అడ్డనుకుంటే ఉన్న విగ్రహాలను తొలగిస్తారా? అన్ని తీసేసేది. ఉన్న విగ్రహాలన్నా తొలగించండి, లేదంటే మొల్ల విగ్రహం అన్నా కొనసాగించండి. ఇది బీసీల డిమాండ్. ఇక్కడ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారా మొల్లన అంటే మాకు మొల్లనే ఎక్కువ, మాకు మొల్ల గారు చాలా ఎక్కువ. 24 తారీఖు ఇక్కడ మనం వాస్తవానికి నల్గొండ ఎన్జీ కళాశాలలో మనం మీటింగ్ అనుకున్నాం. కాకపోతే ఏం జరిగిందంటే అక్కడ మన ఎస్సీ సోదరులు ఆత్మగౌరవ సభ పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి అదే వాళ్ళని మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మన సోదరులే కాబట్టి ఆ సభ విజయవంతం సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటూ మరొక రోజుకు ఈ నల్గొండది వాయిదా వేసి సేమ్ అదే రోజు చెలో హాలియా, హలో బీసీ చెలో హాలియా, ఇక్కడ బీసీల ఆత్మగౌరవానికి జేసీబీ పోర్ట్లు పెట్టినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇవాళ ఎంత తారీఖు? 22. 24 నాడు మేము రాకముందుకే ఆడ పెడితేనేమో పెట్టుర్రి, మాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే మా బీసీల గుండె మీద జేసీబీ బొక్కెన పెట్టిరు మీరు. కాబట్టి మేము అక్కడికి రాక మీకు ఆల్రెడీ చెప్పినాం, కార్యాచరణ తీసుకుంటామని చెప్పినాం. అయినా కూడా ఏమవుతుందిలే అనుకోరు, మీ ఇష్టం అది, దానికి ఎవడేం చేయలేడు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యావత్ కుమ్మర బిడ్డల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీరు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళది ఒక ఊరు ఉంటుంది కుమ్మర వాళ్ళది, ఆ ఊర్లో ఎక్కువ మంది ఉంటారు, ఆడ పెడదాం విగ్రహం అంటాడు. మాధవరెడ్డి గారు ఊరు ఏడ మరి? ఈడ వడపర్తి, ఏడ భువనగిరి కాడ, మళ్ళీ గాడెందుకు పెట్టిరు విగ్రహం? మొల్ల కంటే పెద్దనా మాధవరెడ్డి? మొల్ల కంటే బెల్లి లలితమ్మని హత్య చేయించినటువంటి మాధవరెడ్డి గారి విగ్రహమే అక్కడ ఉంటుంది. మనుషులంతా సమానమని చాటినటువంటి మొల్ల విగ్రహమే వద్దా? ఆరోపణలు లేవా మాధవరెడ్డి గారి మీద? అందుకోసమే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీ నాన్నగారి సలహా తీసుకోండి, వద్దంట్లేము. మీ నాన్నగారు సలహా తీసుకొని ఇది సిల్కి గాలివాన అయ్యేటట్టుంది, ఎట్లా చేద్దాము అని చెప్పి ఒక సొల్యూషన్ తీసుకొని మాధవరెడ్డి గారి విగ్రహాన్ని అక్కడి నుంచి తీస్తారా, మొల్ల విగ్రహాన్ని అక్కడ పెడతారా? ఉంటే 2 ఉండాలి, లేకపోతే 1 ఉండాలి, లేకపోతే ఏది ఉండదు. అక్కడ ఏ పార్టీ దిమ్మెలు కూడా అవసరం లేదు, అన్ని తొలగించండి. ఇది రిక్వెస్ట్ అయితే కాదు ఎమ్మెల్యే గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, రిక్వెస్ట్ అయితే కాదు, డిమాండే. ఇది డిమాండే. బరాబర్ మొల్ల విగ్రహం తెచ్చి ఆడ పెడతాం. మీరు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాం, ఎందుకంటే మీకు కూడా తీవ్రత అర్థమై ఉంటుంది కాబట్టి మీరు సహకరిస్తారని అనుకుంటున్నాం. 100% సహకరిస్తారు, నాకు డౌట్ ఏం లేదు. కాకపోతే నాన్నని కూడా ఒక మాట అడగండి, నాన్నగారిని కూడా ఒక మాట అడిగి మొల్లమాంబ విగ్రహం పెట్టడం ముందే మీరు అక్కడ కాదయ్యా అనుకుంటే ఆ పిల్లలు రేసి ఆ కథేసి అదంతా చేయకపోతుండే.
కానీ చేసిన తర్వాత పట్టబగటిలు అవమానించారు చూసినావా, ఇది మా గుండెల మీద దన్నట్టుంది. అందుకోసమే మొల్ల విగ్రహానికి మేము సరైన నివాళి అర్పించాలనుకుంటున్నాం. ఈ నెల 24 తారీఖున హలో బీసీ చలో హాలియా, హలో బీసీ చలో హాలియా. ఇలా కుమ్మర బిడ్డలు మట్టి పాత్రలు చేసి మన జీవితాల్లోకి ఒక మట్టి పాత్ర ఏందా, సస్తే కుండ కూడా అలదే కాదు. పుట్టుక నుంచి చావు వరకు ప్రధాన ఘట్టాలు 3 ఉంటాయి. పుట్టుక ఏదా మాయముంత, తర్వాత పెళ్లి, అది ప్రధాన ఘట్టం, గర్గబుడ్డి అని ఉంటుంది, అది ఉంటది. ఆ తర్వాత చావు, ఇది ఈ 3 ఇంపార్టెంటే. ఈ మూడిట్లలో ఈ మూడిటిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చినటువంటి వీళ్ళు అవమానానికి గురైతే ఒప్పుకునేది లేదు. వీళ్ళు మా బీసీ బిడ్డలు, మేమంతా ఒక్కటే. ఇప్పుడు పారిశ్రామిక విప్లవానికి కుమ్మరి చక్రం. మీరు ఏమి చెప్పినా మేము వినడానికి సిద్ధంగా లేము. ఎందుకు అవమానం చేసిరు ఈ కుమ్మర జాతిని, మా బీసీలను ఎందుకు అవమానం చేసిరు? నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, మీరు ఇవాళ 22, ఇంకొక 2 రోజులు ఉంది, రేపు ఎల్లుండే. మీరు చూస్తా అంటే మా బీసీల సత్తా ఏందో మీరు చూస్తా, మేము కళ్ళారా చూద్దాం అనుకుంటున్నా అంటే మేము రెడీగా ఉన్నాం. మీరు నిర్ణయం తీసుకోరు, మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మేము బీసీలం ఫస్ట్, పార్టీల తర్వాత. మేము బీసీలం ఫస్ట్. మీరేమో ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు, తీసుకోవచ్చు, కాంట్రాక్టులు పంచుకోవచ్చు. మా బీసీలకు ఆత్మగౌరవానికి దెబ్బతాలితే మేము బీసీలు ఒక్కటి కాకూడదా? 100% వస్తాం. మొల్ల విగ్రహానికి దండేసుకొని గౌరవించుకుంటాం. మీరు బీసీల సోదరులారా, ఎక్కడ ఉన్నా, ఆదిలాబాద్ నుంచి ఎక్కడ ఉన్నా, చలో హాలియా, చలో హాలియా. మొల్ల మాంబ మన ఆత్మగౌరవ ప్రతీక. ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డకు అవమానం జరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి, చూస్తూ కూర్చోవడానికి మేము సిద్ధంగా లేవు. ఈ నెల 24 హలో బీసీ చలో హాలియా, హలో బీసీ, హలో బీసీ చలో. థ్యాంక్ యూ. ఇగో మా సోదరుడు నాగార్జున సాగర్ సోదరుడు పారి పోదాం, నాగార్జున సాగర్ పోదాం. నాగార్జున సాగర్లో హాలియాకు పోదాం. హాలియాలో ఒకటై చెప్తా ఉన్నాం. ఆయన పేరు ఏంది? జయవీర్ రెడ్డి గారు. జయవీర్ రెడ్డి గారు, మీ నాన్న మాటలు ఎన్నో, మీ నాన్న బీసీలకు చేసిన కథ మా అందరికి ఇరుకైంది, మాకు తెలియకుండా ఏం లేము. కానీ ఇప్పటికి కూడా మీకు మారేటువంటి ఛాన్స్ ఉంది మంచిగా. సరే, ఇక వాళ్ళంతా చైతన్యవంతమయ్యారు, ఇంకా అప్పట్లేక చూస్తే కుదరదు అనుకుంటే మాత్రం మారండి, మంచి ఛాన్స్ ఉంది. నమస్కారం. పోదాం పైగా 24 తారీఖు తయారు గారు అందరు. ఓకే రైట్. ఫోటో దిగుదు పార్న, నీ లైవ్ అయిపోయినాక. కరెంటు ఖర్చు లేకుండా కరువుదీరా పంటలు. ప్రజలారా, నేను మీ ఒపీనియన్ కూడా అడుగుతా ఉన్నా. చలో హాలియా కార్యక్రమం చేయడం కరెక్టేనా? ఒక్కసారి ఇది పెట్టు. ఇది విరిగిపోయినా. చలో, మీరు కూడా ఒపీనియన్లో పాల్గొనండి. ఇక నన్ను అడగకురి పై, ఇక బట్టి విక్రమార్క గారి గురించి ఇక నాకు తెలియదు. అది మీరు గడికోపారి నన్ను అంటారు, నేనేమో అడుగుతా, ఆయనేమో ముఖమంతా ఇక ఇట్లా పెడతాడు. ఏంది ఇది బాధ అని. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు చలో హాలియా చేపట్టడం కరెక్టేనా? పోవాల్సిందే అనుకునే వాళ్ళు ఇక్కడ, పోవద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి.
షేర్ చేయండి. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలు సంక్రాంతి తర్వాతేనట. స్థానిక ఎన్నికలు డిసెంబర్ నెలాఖరు వరకు రిజర్వేషన్లపై స్పష్టత. 3 విడతల్లో ఎన్నికల నిర్వహణపై సర్కార్ కసరత్తు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. ఓవైపు కులగణన సర్వే, బీసీ డెడికేషన్ కమిషన్ సమావేశాలు కొనసాగుతుండడం, రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చే నెలలో హియరింగ్ ఉండడంతో డిసెంబర్ 2వ వారం కల్లా ఈ ప్రక్రియనంతా సవ్యంగా ముగించి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని యోచిస్తున్నది. కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్ కు ప్రభుత్వం అందించనుంది. అందులోని వివరాలు, కమిషన్ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంత మేరకు పెంచవచ్చు అనే దానిపై ప్రభుత్వానికి సిఫారసు చేయబోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సంక్రాంతి తర్వాత రాబోతున్నాయని చెప్పి మనకు స్పష్టం అవుతా ఉంది. ఇక ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు కూడా ఎగ్జామ్స్ పెడితే మనకు చాలా కష్టం అవుతుంది సార్ అంటే 90% మంది పాస్ గారు చెప్తలేనా? 90% మంది అసలు పాస్ కూడా గారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఈ కుమ్మర్ల గురించి ఒక మంచి వీడియో చేసిండు. ఒకసారి అన్నను అడుగుపో సూర్యవన్ని. కుమ్మర్ల గురించి ఒక అద్భుతమైన వీడియో రాహుల్ గాంధీ గారు చేసింది. వాళ్ళ ఇండ్లలో ఆ మట్టిది చేసుకుంటూ ఓకే కుమ్మరి చక్రం చెప్తుండ్రు. అద్భుతంగా ఉంది అది. చేసి పిలు. రాహుల్ గాంధీ గారేమో కుమ్మర్ల ఉనికి ఉండాలి, కుమ్మర్ల ఉనికి చాటుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే మనం వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతినేటట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ వీడియో ఆయన కుండలు చేస్తూ చక్రం చాలా బాగుండే ఆ వీడియో. ఆయన అంటే కుల వృత్తులు బతకాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఆ జాతులు అంతరించిపోతూ ఉన్నాయి, వాటిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇంకా అదేగా చాలా కార్యక్రమం. ఇగో చలో ఇగో రాహుల్ గాంధీ గారేమో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఒడ్ల గురించి నేను మాట్లాడినటువంటిది. ఇది రుణమాఫీకి సంబంధించి, రైతులకు సంబంధించి. ఇగో రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నాడో చూడండి. ఈ కుమ్మరుల ఇళ్లలో కూర్చొని వాళ్ళ జీవితాలని అట్లా మట్టి కలిపి చూస్తా ఉంటే మనమేమో వాళ్ళ జీవితాలను మట్టిలో కలిపి పనిచేస్తాం. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఇక్కడ జరుగుతుంది ఏంది? ఇలా కుమ్మర సోదరులారా, రాహుల్ గాంధీ గారు మన జీవితాల్లోకి, మన ఇళ్లలోకి తొంగి చూస్తున్నటువంటి బిడ్డ. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది తప్పు. సుశీరా, వీళ్ళ జీవితాలు మార్చడానికి రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉన్నాడా సూర్య? రమ్మని వచ్చినాక 9 నుంచి అసెంబ్లీ, ఇక ఆర్ఓఆర్ సహా కీలక బిల్లులు ప్రవేశపెడతాం. డిసెంబర్ నుంచే కొత్త ఆర్ఓఆర్ చట్టం, స్థానిక ఎన్నికల్లోపే ఆసరా పింఛన్ల పెంపు, కొండపోచమ్మ భూసేకరణ రద్దు ఎందుకు, ఇక హరీష్ కు ఆ భూములు ఎలా వచ్చాయో తేలుస్తాం. మీడియాతో చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి మాట్లాడిండు. రైట్గా జగన్ అదానీ లంచాల కహాని. అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, జగన్ కు 1750 కోట్ల ముడుపులు.
FBI వెల్లడి, న్యూయార్క్ కోర్టులో కేసు, గౌతమ్ అదానీ అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ, సౌర విద్యుత్ కొనుగోలులో భారీ గోల్మాల్, రాష్ట్ర ప్రభుత్వాలకు అదానీ లంచాల ఎర, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కాశ్మీర్ పేర్లు, అక్కడి నాయకులకు 280 కోట్ల లంచాలు, ఏపీలో జగన్తో భేటీ తర్వాతే ఒప్పందాలు, అమెరికా స్టాక్స్ నియంత్రణ సంస్థ కుండబద్దలు కొట్టిందట, ఫోన్లో సంప్రదింపులను బయటపెట్టిన FEC, కూలిన మార్కెట్లు 5.27 లక్షల కోట్లు ఆవిరైపోయింది సంపద. అమెరికాతో అట్లుంటది, ఆంధ్రాలో లంచం ఇస్తే అగ్రరాజ్యంలో కేసులు, ఆ దేశంలో లింక్ ఉన్న విదేశీ కంపెనీ పైన కొరడా, ఎక్కడ లంచాలు ఇచ్చినా కేసులు, చర్యలు కఠినంగా, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం. జగన్ మీద ఆరోపణ అంటే ఆంధ్రజ్యోతి తన స్థాయిలో వేసుకుంటది కదా. కెన్యా కటిఫ్, అదానితో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా, 30 ఏళ్ల ఎయిర్పోర్ట్ నిర్వహణకు మంగళం, 6,220 కోట్ల విద్యుత్ డీల్ కూడా, అవినీతిపై పక్కా సమాచారంతోనే నిర్ణయం, పార్లమెంట్లో ప్రకటించిన అధ్యక్షుడు రూటో, హర్షధ్వానాలతో ఎంపీల ఆమోదం, నాట్యం చేసిన 2 సభ్యులట. అగో అదానితో దోస్తు కట్ అయితే డ్యాన్సులు చేస్తా ఉన్నట కెన్యాలో. అదాని మజాకా. 2.24 లక్షల కోట్లు అదాని గ్రూప్ లంచాలు ఇవ్వజూపిందంటూ అమెరికా చేసిన అభియోగాలతో గౌతమ్ అదానికి చెందిన సంస్థల షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి. అదాని సంస్థల షేర్ల విలువ 2.24 లక్షల కోట్ల మేర ఆవిరైపోయిందట. బుధవారం ఒక్కో షేర్ ధర అదాని ఎంటర్ప్రైజెస్ది 2800 ఉంటే 661 రూపాయలు నష్టపోయిందట. 23%. అదాని గ్రీన్ ఎనర్జీ నష్టపోయింది, అదాని పవరు, అదాని పోర్టు, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, అదాని విల్మార్ లిమిటెడ్, అదాని టోటల్ గ్యాసు, ACC లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, అన్ని షేర్లని కుప్పగూలిపోయినాయి. అందుకే అక్రమంగా సంపాదిస్తే అక్రమంగానే పోతాయి అన్నట్టు. ఇక్కడ ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, చట్టాలకు లోబడి నడుచుకుంటాం, పాలనా వ్యవహారాలు పారదర్శకతలో ప్రమాణాలు, అవి కేవలం నేరారోపణలు మాత్రమే, వాటాదారులు భాగస్వాములు ఆందోళన వద్దు, అమెరికా అభియోగాలపై అదాని గ్రూప్ ప్రకటన, న్యాయపరంగా ముందుకెళ్తామని వెల్లడి, అమెరికాలో 5,067 కోట్ల బాండ్లు రద్దు, స్టాక్ ఎక్స్చేంజ్కి తెలిపిన అదాని గ్రీన్ ఎనర్జీ. అమెరికాలో 5,067 కోట్ల రూపాయల విలువైన బాండ్లు రద్దు చేసుకున్నట. ఇంకా ఏం చేతులు గాలినాం కాకులు పట్టుకుంటే. అదానిని అరెస్టు చేయాలి, భారత్ అమెరికా చట్టాలను ఉల్లంఘించారు, సీఎంలను అరెస్ట్ చేసి అదాన్ని వదిలేస్తారా, మొదానీ నెట్వర్క్ అన్నంతా బయటకి ఈడుస్తాం. మొదాని అట, అచ్చా మోడీ అదాని. అందుకు తొలి ఉదాహరణ మాధవి బుచ్చట, పార్లమెంట్లో ప్రస్తావిస్తాం, జేపీసీ వేయాలి, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, మూసీలో అదాని వాటా ఎంత అని కేటీఆర్, అదానికి ఒకటి ఆడబిడ్డకో న్యాయమా అని చెప్పి కవిత. ఆ 4 రాష్ట్రాల్లో అధికారంలో లేం, నాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, తమిళనాట DMK, అదాని లంచాలకు కాంగ్రెసే జవాబు ఇవ్వాలి, మోదీ ప్రతిష్టను దెబ్బతీయడమే రాహుల్ లక్ష్యం, 2002 నుంచి నిరాధార ఆరోపణలు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటే. అదాని గారిని అంటే ఎంత ప్రాబ్లం అవుతుంది చూడు బీజేపీకి. ముడుపులు ముడివీడింది, 3 ఏళ్ల కిందటే చెప్పిన ఆంధ్రజ్యోతి, తాజాగా నిర్ధారించిన అమెరికా సంస్థలు. 3 ఏళ్ల కిందనే చెప్పిండట, అప్పుడే ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. సనాతన ధర్మం సమున్నతం, గాలి, నేల, నీరు, నింగు, నిప్పులోనూ దేవుడిని చూస్తున్నాం ఇప్పుడు అదాని రూపంలో అన్నిట్ల. గాలి చూస్తున్నాం, నేల మీద చూస్తున్నాం, నీరు మీద చూస్తున్నాం. ప్రకృతికి దండం పెట్టే పవిత్రమైన హిందూ ధర్మం మనది, ఆ సంస్కృతిని కాపాడుకోవాలి. వెంకయ్యనాయుడు. అట్టహాసంగా లోక్ మంథన్ 2024 ఎగ్జిబిషన్ ప్రారంభం, రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు. కిషన్ రెడ్డి. జీవన విధానంలో మార్పుల వల్లే రోగాలు అని చెప్పి జూపల్లి. నేడు ఉత్సవాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము. ఇక 300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్ అట, శంషాబాద్ ఏరోస్పేస్ పార్కులో ఏర్పాటు, బోయింగ్, ఎయిర్ బస్ విడిభాగాల తయారీ శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. 3 ఏళ్లలో 1,200 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారట. దాంతో లగచర్ల కేసు, కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారట. తన వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు. చర్చ లేకుండా దాడి, హత్యకు కుట్రే. తొలిసారి కేసీఆర్, కేటీఆర్ పేర్లను ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ హైకోర్టులకు అందజేత, సిఎస్ డీజీపీకి NHRC నోటీస్ జారీ చేసిందట. లగచర్ల కేసులో కేసీఆర్ 10 కోట్లు ఇచ్చిందని చెప్పిందట. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ K. లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఇక ఆసుపత్రిలోనూ కలుషిత ఆహారం. మాగనూరు విద్యార్థులకు మహబూబ్ నగర్ ఆసుపత్రి అల్పాహారంలో పురుగులు. పాఠశాలలో 2వ రోజు విద్యార్థులకు పురుగులన్నం, భోజనం చేయని పిల్లలు ధర్నా చేస్తా ఉన్నారట. DO HM సస్పెన్షన్, వంట ఏజెన్సీ రద్దు. మహబూబ్ నగర్ ఆసుపత్రి పిల్లల వార్డులో వడ్డించిన అల్పాహారంలో పురుగులు ఉన్నాయట. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా
వీళ్ళకు అక్కడ ఏది హాస్టల్లో పురుగులన్నం పెడితే తర్వాత మొత్తం ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి వాళ్ళు కడుపు నొప్పి వచ్చి 120 దవాఖాన తీసుకొచ్చారు. దవాఖానలో పురుగులన్నం పెట్టారట. ఇది లెక్క చూసుకో. కాగాధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు అధికారిగా అరుదైన ఘనత దక్కింది. ఇక గ్రూప్ 2 హాల్ టికెట్లు 9 నుంచి 14 దాకా డౌన్లోడ్ ఛాన్స్. 16-15 తేదీల్లో పరీక్షలు. ఇంటర్ జేఎల్ ఫలితాల వెల్లడి. ఉక్రెయిన్పై రష్యా ఖండంతర క్షిపణి దాడి. RS-26 రుబేజ్గా అనుమానాలు. 26 మందికి గాయాలు. ఒక కింజాల్ 7 KH-101తో బీభత్సం. నేతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిపై ICC అరెస్ట్ వారెంట్ జారీ చేసిందట. హమాస్ నాయకులకు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తలు చూద్దాం. అదాని వెనుక మోడీ. చిక్కుల్లో అదాని. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ. ఆయన మేనల్లుడు సహా మరో 7గురిపైన కేసు. భారత అధికారులకు 2237 కోట్లు లంచాలు. అమెరికా పెట్టుబడిదారులకు మోసం. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వాదన. ఏపీకి సైతం లింకులున్నట్టు అనుమానం. ఆ ఆరోపణలు నిరాధారమన్న అదాని గ్రూప్. తమ లావాదేవీలు పూర్తి పారదర్శకమైనని చెప్పి వెల్లడట. అదాని పనిట్లు చూడు. అదాని షేర్లు డమాల్. అదాని గ్రూప్ స్టాక్లు 23% నష్టం. 2.45 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందట అదానిది. అదాని వెనుక మోదీ. అదాని అరెస్టు కాడు గ్యారంటీ ఇస్తా కాపాడు. అదాని అరెస్టు కాడు గ్యారంటీ ఇస్తా. ఇది అందరికి ఎరక. అదాని మొత్తం ఈ సగం దేశాన్ని తుక్కుడ చేసి అమ్ముకున్నా కూడా అరెస్ట్ కాడు. దేశం కోసం ధర్మం కోసం కాపాడుతున్న సెబీ చీఫ్ ను విచారించాలి. ఇష్యూపై జేపీసీ వేయాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్. దేశానికి అవమానం అరిష్టం కేటీఆర్. అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా కవిత. ఆరోపణల వెనుక కాంగ్రెస్ అని చెప్పి బీజేపీ చెప్తాం. కాంగ్రెస్ ఏంది? కాంగ్రెస్ నాయకుడు మా నాయకులే వచ్చి చెప్తా ఉంటే అరెస్ట్ చేయమని ఇంకా వెనుకేంది ముంగటేంది? ఈయన వెనకాల మీరున్నట. ఇక హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి. ఘన స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్. ఇక డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, సిఎస్ శాంతకుమారి. రైట్గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. 497 గజాల భూ కబ్జాకు శంకర్ నాయక్ ప్రయత్నించిండు. సుబేదారి పిఎస్లో కేసు పెట్టిన మహిళ తమపై దాడికి సైతం పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిరట. అచ్చా, ఇది మాజీ ఎమ్మెల్యే. మండల కేంద్రాల్లోనే 90% చికిత్స జరగాలి. వైద్యులకు మంత్రి దామోదర కీలక సూచనలు. మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేసిరట. ఇక మాది ప్రజాపాలన. సీఎం సహా మంత్రులంతా ప్రజలతో మమేకమవుతుండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైండు. ఇక ప్రజల నుంచి వినతుల స్వీకరణ, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం అంట. రైట్గా ఆప్ తొలి జాబితా విడుదల. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. 11 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఆప్. బీజేపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన 6గురికి టికెట్స్ ఇచ్చిందట ఆమ్ ఆద్మీ పార్టీ. చాలా తెలివిగా ఇచ్చిర్రు అనుకోరాదు. ఇటు నుంచి అటు పోకుండా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చింది. విద్యాశాఖ జిల్లా అధికారి ఇజ్జత్ తీసిన భార్య. మరో మహిళతో సంసారం చేస్తున్న డీఓ. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి. ప్రియురాలికి 3 పిల్లల సంతానం. కోర్టులో భిక్షపతి దంపతుల వివాదం. విడాకులు ఇవ్వకుండానే రెండో కాపురం. నల్గొండ 2 టౌన్లో కేసు పెట్టిన మొదటి భార్య అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఈ విషయం ఏంటంటే, ఈ పిఆర్టీయు శ్రీపాల్ రెడ్డి మొత్తం ఈ భిక్షపతి వెనకాల ఉన్నది ఆయనేనట. ఏది ఎమ్మెల్సీగా పోటీ చేస్తా అని తిరుగుతా ఉన్నాడుగా, ఓడిపోబోతున్న క్యాండిడేట్ శ్రీపాల్ రెడ్డి, ఆయన ఉన్నట్టు ఈయన వెనకాల. త్వరలో కేబినెట్ విస్తరణ. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు. డిసెంబర్ 7 లోపే విస్తరించే ఛాన్స్. ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొందట. ఇక డేట్ ఫిక్స్. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం. కీలక చట్టాల ఆమోదానికి సర్కార్ ప్లాన్. కులగణన సర్వే పైన చర్చించే ఛాన్స్ ఉందట. డిసెంబర్ 9 నుంచి ఇది జరగబోతా ఉంది. ఇది మిగతా అలా చూద్దరు. ఇక ఒకసారి దిశా పత్రికలో ఉన్నటువంటి ఇదేంది ఇట్లా వచ్చింది. ఆదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలున్న ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదాని వైపేనా అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అంటుంది. ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్. అమెరికా కాలేజీలో భారతీయుల అడ్మిషన్లే ఎక్కువ. విదేశీ విద్యార్థుల ప్రవేశాల్లో చైనా దాటేసిన భారత్. 2023-24 విద్యా సంవత్సరంలో 3.31 లక్షల మంది చేరిక. లక్షల మంది చేరికని ఎంతమంది అప్లై చేస్తున్నారు? అప్లై చేసిన వాళ్ళ ఫీజు ఎంత పోతా ఉంది అమెరికాకు? ఇది కంటిన్యూషన్ వార్త ఏదో ఉన్నట్టుంది. కవిత రీఎంట్రీ ఇస్తుందట. కవిత రీఎంట్రీ. నేడు జాగృతి ముఖ్య నేతలతో సమావేశం. త్వరలో నిజామాబాద్ నాయకులతో భేటీ. కులగణనపై 26న బీసీ కమిషన్ వినతి. 29న దీక్షా దివాస్లో పాల్గొననున్న కవిత. సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉందట. కేటీ రామారావు అయితే ఫెయిల్ అయిన. మరి కవితతో దీక్షా దివాస్ కు అయిపోయిందిలే. కౌంటర్ గా ఏది ఢోకా దివాస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నిమ్మరసం తాగిండు 2 రోజులకే తాగిండు కాబట్టి దాన్ని
తెలంగాణ అదానిపై కేసు కేసీఆర్ మర్చిపోయారు ఇంకెక్కడ దీక్షా దివస్ అదానిపై కేసు అమెరికాలో న్యూయార్క్ లో నమోదు భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు ఆయన బంధువు సాగర్ సహా మరో 7 పైన సోలార్ ఎనర్జీ కాంట్రాక్టుల కోసం $265 మిలియన్ లంచం ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణ అభియోగాలు మోపిన న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు యుఎస్ న్యాయ విభాగం ఆరోపణల వాస్తవం అదానీ గ్రూప్ తో కెన్యా ఒప్పందాలు రద్దయిపోయినాయట. హైదరాబాద్కు రాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు సైతం ఇక కోటి దీపోత్సవంలో పాల్గొన్న ముర్ము ఇవాళ లోక్ మంతన్కు హాజరు కానున్న ప్రెసిడెంట్. వచ్చే నెల 7 లోపు మంత్రివర్గ విస్తరణ ఏడాది వేడుకలకు పూర్తి స్థాయి కేబినెట్ 6 స్థానాలు భర్తీ చేసేందుకు సీఎం ప్లాన్ చేస్తా ఉన్నారు. వచ్చే నెల 2వ వారంలో అసెంబ్లీ రైతు భరోసా పథకంపై చర్చించే ఛాన్స్ ఇక సమగ్ర కుటుంబ సర్వే పైన డిస్కషన్ ఆర్ఓఆర్ చట్టం స్కిల్ స్పోర్ట్స్ వర్సిటీల బిల్లుకు సైతం ఆమోదం తెలియక దీంట్లో 2 రెడ్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల నుంచి ఒక్కొక్కరి ఛాన్స్ 2 రెడ్లకి ఎట్లా ఇస్తారా నాకు అర్థం కాదు. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి 4 ఉన్నారు. ఇంకే మీ ఎంత జనాభా కొద్దిగానే కదా మీ ఓట్లే కొన్ని కదా. కాబట్టి ఈ 6 6 మెజారిటీ మినిమం 4 బీసీలకు రావాల్సిందే ఇక చాలు ఇచ్చుకున్న కాడికి చాలు రెడ్లకి ఇచ్చుకున్న కాడికి ఇచ్చుకున్నారు అయిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాలకు ప్రయారిటీ ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి పోటీలో 4 ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు పదవి దక్కే అవకాశం. అయితే ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తని విశ్వసిస్తలేం కానీ మేమైతే నమ్ముతున్నాం 4 బీసీలకు రావాల్సిందే వస్తే అని నమ్ముతున్నాం. ఇజ్రాయెల్ ప్రధానికి అరెస్ట్ వారెంట్ ఇక దేశ రక్షణ శాఖ మాజీ మంత్రి హమాస్ నేతకు సైతం అయితే జారీ చేసిన అంతర్జాతీయ నేర న్యాయస్థానం గాజాలో నరమేధానికి పాల్పడ్డారని అభియోగాలున్నాయి. గట్టిగా ఇదేంది హరీష్ రావు భూమిపై సర్కార్ ఫోకస్ రామాంచలోని ల్యాండ్పై విచారణ రంగనాయక్ సాగర్ భూసేకరణ గత ప్రభుత్వం నోటీసులో ఆ భూములు అక్రమంగా హరీష్ రావు పేరు పైన మారాయని ఫిర్యాదులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 2018 వరకు అక్కడ మాజీ మంత్రి పేరిట గుంట భూమి లేదు. ఇప్పుడు 13 బుచ్చి హరీష్ రావు చాలా చిన్నవి అవి అది వేల ఎకరాలు లక్షల కోట్లు వేల ఆయనను కడిగిన ముత్యం చేయాలనుకుంటే ఇటువంటివి చేయాలి. మనం ఒక్క గుంట కబ్జా చేయలేదు. ఎప్పుడు వస్తారో రా ఇద్దరం కలిసి సర్వే చేద్దాం బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నిస్తా సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అవుతా ఉన్నాడు. వాస్తవమే నేను ఒక గుంట ఎక్కడ కూడా ఫైర్ అది కబ్జా చేయలేదు మొత్తం ఎకరాల కొద్దిగా అది అట్లే ఉన్నది. కులగణన చారిత్రాత్మక నిర్ణయం గాంధీ భవన్ ముఖాముఖి ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం భట్టి దీన్ని అడ్డుకునేందుకు దోపిడీదారులకు తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ గడీల పాలన అయితే మాది ప్రజల మధ్య పాలన పబ్లిక్తో మమేకమవుతూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం విద్యా వైద్యంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్తా ఉన్నారు. ఇక లోకల్ బాడీకి పబ్లిసిటీ మస్ట్ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తేనే మైలేజ్ ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తూ స్కీమ్స్ కు అర్హులపై ఆరా తీయాలి ఆరా తీయాలి. ఇక స్థానికం క్లీన్ స్వీప్ కు నేతల సమన్వయం అవసరం టిపిసి సమావేశంలో కీలక నిర్ణయాలు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు. ఒకసారి మనం ఇక్కడ ఒక పోల్ కూడా పెట్టుకున్నాం ఏంటంటే బీసీల ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకు చెలో హాలియా చేపట్టడం కరెక్టేనా పోవలసిందే అని 186% మంది చెప్తారు. 186% మంది ప్రజలు పోవాల్సిందే అని చెప్తా ఉన్నారు. చలో పోదాం పరిగా. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు తొందరపాటు నిర్ణయాలు కామెంట్లు వద్దు అసెంబ్లీ తరహాలోనే స్థానికంలోనూ కష్టపడాలి బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారాలను అడ్డుకోండి ప్రభుత్వ ఏడాది పాలన సూపర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక 25 కోట్ల స్కామ్ అయిందట ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్పై ఆరోపణలు ఎంక్వైరీ గత వీసీ పెద్దల హస్తం ఉందని విమర్శలు ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డగింత ఓయూ పిహెచ్డి స్కాలర్స్ ఆరోపణలు 25 కోట్ల స్కామ్ అయిందట. వాస్తవమే గత వీసీ ఉన్నాడుగా ఇప్పుడు రవీంద్ర యాదవ్ ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన మొత్తం ఆయన ఏంటంటే అది లోపల అంగి అంటే మీద కాకుండా లోపల మొత్తం గులాబీ. లోకల్ బాడీ ఎన్నికల ముందే రైతు భరోసా పెన్షన్ల పెంపు సైతం ఈలోపు మార్గదర్శకాలు రెడీ చేయనున్న ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై చర్చ ఆ వెంటనే అమలు చేసేలా ప్రణాళిక. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే రైతు భరోసా ప్లస్ పెన్షన్లు. ఇక్కడ రైతుల గురించి ప్రభుత్వాన్ని ఈ బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇగో నేనే పోయినా రైతుతో మాట్లాడుతున్నా వ్యవసాయం పండుగుందా దండుగుందా ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగ దండుగ పండుగ ఉందని చెప్తా ఉన్నాడు. వ్యవసాయం
రైట్. ఇక ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణితో దాడి డెనివర్ సిటీలో ప్రయోగించినట్టు ప్రకటించిన ఎయిర్ ఫోర్స్. అలాగే ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరణ. అమెరికా దౌత్య కార్యాలయం మూసేసిన గంటలోనే అటాక్ చేసిందట. ఇక 11 మందితో ఆప్ తొలి జాబితా. వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత. గత ఎన్నికల్లో 70 స్థానాలకు ఆప్కు 62 అయినాయి. మరి ఈసారి ఎట్లుంటుందో నేను కొంతమందిని అడిగితే ఢిల్లీలో ఈసారి కొంత ఆమ్ ఆద్మీ వైపే మొగ్గు చూపుతుండొచ్చు సార్ అని చెప్తా ఉన్నాడు. మరి ఇండియా కూటమి అందులో భాగస్వామి ఉంటుందా లేదా అని చూడాలి. ఇది దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి పల్లవి వార్తలు చూద్దాం.